హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సహజ వాయువు మరియు దానిలో భాగమైన మీథేన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సహజ వాయువు ఒక వాయువు ఇంధనం. ఇందులో 87-92% మీథేన్, కొద్ది శాతం హైడ్రోకార్బన్లు ఉంటాయి. వైవిధ్యమైన ఉష్ణోగ్రత, పీడనం ఉండే వివిధ రకాల వాయువుల్లో ఎల్పిజి, సిఎన్జి, ఎల్ఎన్జి, పిఎన్జి ఉన్నాయి. అందులో మొదటిది ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సహజ వాయువు ప్రాసెసింగ్ ప్రక్రియలో పెట్రోలియం శుద్ధి ప్రక్రియలో వెలువడే ఉపోత్పత్తి ఎల్పిజి. దీని అణుఘటకాలు సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద వాయు రూపంలో ఉంటాయి. ఎల్పిజి వద్ద మిశ్రమాల్లో ప్రోపేన్, ప్రొపైలిన్, బ్యూటేన్, బ్యూటాలిన్ ఎక్కువగా ఉంటాయి. ఎల్పిజికి వాసన ఉండదు, గది ఉష్ణోగ్రత వద్ద మండే స్వభావం ఉంటుంది. అందుకే వాసన ద్వారా దీని లీకేజ్ని గుర్తించేందుకు దీనికి ఎథైల్ మెర్కాప్టాన్ కలుపుతారు. సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ సహజ వాయువులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. దీంతోపాటు ఈథేన్, ప్రోపేన్ లాంటి హైడ్రోకార్బన్లు, నైట్రోజన్, హీలియం, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ సమ్మేళనాలు, నీటి ఆవిరి లాంటి ఇతర వాయువులు ఉంటాయి. సిఎన్జిని 20-25 మెగాపాస్కల్ అధిక పీడనం వద్ద వాహనంలోని ట్యాంకులో నిల్వ చేస్తారు. దీని లీకేజ్ గుర్తించడానికి సల్ఫర్ ఆధారిత వాసనను సిఎన్జికి జోడిస్తారు. ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సూపర్ కూల్డ్ ద్రవంగా నిల్వ చేసిన సహజ వాయువును ద్రవీకృత సహజ వాయువు లేదా ఎల్ఎన్జి అంటారు. సహజ వాయువును స్వేదనం చేయడానికి అవసరమైన ఉష్ణోగ్రత దాని ఖచ్చితమైన కూర్పుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 120-170 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంధనాలతో పోలిస్తే పరిధి విస్తరణ, తరచు ఇంధనం నింపాల్సిన అవసరం తగ్గడం, ఫ్రీక్వెన్సీ, శక్తి, సాంద్రత దృష్ట్యా ఎల్ఎన్జి ప్రయోజకరంగా ఉంటుంది. అయినప్పటికీ వాహనాలపై ఎల్ఎన్జి నిల్వ ఉంచేందుకు అధిక వ్యయం కావడం, ఎల్ఎన్జి స్టేషన్ల, ఉత్పత్తి కర్మాగారాల, రవాణా సౌకర్యాలు లాంటి ప్రధాన అవస్థాపన అవసరాలు ఈ ఇంధన వినియోగానికి ప్రతికూలతలు. ప్రస్తుతం అమెరికా, జపాన్, బ్రిటన్, ఐరోపాలో కొన్ని దేశాల్లో హెవీ డ్యూటీ అప్లికేషన్లు ఎల్ఎన్జిని ఉపయోగిస్తున్నాయి. పిఎన్జి, పైప్ లైన్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది కూడా సిఎన్జి మాదిరిగానే ఉంటుంది. గృహ వినియోగం కోసం పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతుంది. షేల్ గ్యాస్, ఇది సాంప్రదాయేతర సహజ వాయువు. భూగర్భంలోని అవక్షేప శిల భాగంలోని రాతి పొరల్లో మీథేన్ ఉంటుంది. దీన్ని క్షితిజ సమాంతర డ్రిల్లింగ్ పద్ధతిలో వెలికి తీయాల్సి ఉంటుంది. ఇది గత దశాబ్దంలో షేల్ గ్యాస్ ఉత్పత్తి లాభదాయకంగా ఉండేది కాదు. ప్రస్తుతం క్షితిజ సమాంతర డ్రిల్లింగ్, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్తో కలిపి చేయడం వల్ల పెద్ద మొత్తంలో వెలికి తీస్తున్నారు. అవక్షేపణ రాతి పొరల్లో కృత్రిమ పగులు సృష్టించే విధంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుండటంతో ఇటీవల సంవత్సరాల్లో షేల్ గ్యాస్ ఉత్పత్తి జోరుగా సాగుతుంది. ముఖ్యంగా అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తిలో పురోగతి చాలా వేగంగా ఉంది. 2000 సంవత్సరంలో యుఎస్ సహజ వాయు ఉత్పత్తిలో షేల్ గ్యాస్ వాటా 1% మాత్రమే. దశాబ్దం వ్యవధిలో అంటే 2010 నాటికి దీని వాటా 20% పైగా పెరిగింది. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2035 నాటికి అమెరికాలో వినియోగమయ్యే సహజ వాయువులో 76% షేల్ గ్యాస్ నుంచే వస్తుందని అంచనా. భారత్లో షేల్ గ్యాస్, కోల్ బెడ్ మీథేన్ లేదా సిబిఎంను బొగ్గు పొరల నుంచి బయటికి తీస్తున్నారు. కోల్ బెడ్ మీథేన్ వెలికితీత షేల్ గ్యాస్ ఉత్పత్తి ప్రక్రియకు భిన్నంగా ఉంటుంది. భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 6 బేసిన్లలో షేల్ గ్యాస్ ఉన్నట్లు గుర్తించింది. ఇందులో కాంబే, అస్సాం, మరకాన్, గోండ్వానా, కృష్ణా గోదావరి, కావేరి, ఇండో గంగా మైదానాలు ఉన్నాయి. 2012లో షేల్ గ్యాస్ అన్వేషణ, వెలికితీతకు సంబంధించి సాధారణ ప్రజలు, వాటాదారులు, పర్యవేత్తల నుంచి సలహాలు కోరుతూ ముసాయిదా పాలసీని రూపొందించింది. షేల్ గ్యాస్ వెలికితీతకు భారీ పరిమాణంలో నీరు అవసరం అవుతుంది. బావి రకం, షేల్ గ్యాస్ లక్షణాల ఆధారంగా ఒక్కో బావికి దాదాపు 3-4 మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరం. ఇటీవల కాలంలో దేశం నీటి కొరత ఎదుర్కొంటుంది. అమెరికా, ఐరోపాల్లో నీటి కొరత సమస్య లేదు.
వచ్చే 12 నుంచి 15 సంవత్సరాల్లో భారత్లో నీటి లభ్యత మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. భౌతిక ఆర్థిక అవసరాలకు నీటి వినియోగం 50% పైగా పెరుగుతుందనే భౌతిక ఆర్థిక అవసరాలకు నీటి వినియోగ అవసరం 50% పైగా పెరుగుతుందని, అదే సమయంలో సరఫరా వృద్ధి మాత్రం 5-10% ఉంటుందని అంచనా. ఫ్రాంకింగ్, హైడ్రో ఫ్యాక్చరింగ్కు అవసరమైన విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, భూసేకరణ, దీనికోసం ప్రజలకు పునరావాసం లాంటివన్నీ ఇబ్బందికర అంశాలే. అయితే ప్రస్తుత భారత ప్రతిపాదన విధానంలో ఇది భాగంగా లేదు. షేల్ గ్యాస్ వెలికితీతకు చేపట్టే క్షితిజ సమాంతర డ్రిల్లింగ్, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్కు అయ్యే ఖర్చు వాస్తవ ఉత్పత్తితో పోలిస్తే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా నీటి వినియోగం ఎక్కువ వాడటం వల్ల భూగర్భ జలాలు పడిపోవటం, మంచినీటి లభ్యత తగ్గిపోతాయి, నదులు ఇతర జల వనరులు కాలుష్యం బారిన పడతాయి. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల్లో 7,576 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల మేర షేల్ గ్యాస్ ఉందని అంచనా. ప్రయోజనాలు: షేల్ గ్యాస్ నుంచి గ్రీన్ హౌస్ ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. బొగ్గు కంటే పర్యావరణ అనుకూలమైనది. అనువైన ధర: షేల్ గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి బొగ్గు కంటే చౌకగా ఉంటుంది. షేల్ గ్యాస్ అనేది ఇతర శిలాజ ఇంధనాల కంటే తక్కువ ఇంటెన్సివ్ కార్బన్ ఇంధనం. ప్రతికూలతలు: వెలికితీత ప్రక్రియలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, రసాయనాలు వ్యర్థాల విడుదల, మీథేన్ లీకేజీలతో పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. ఇది ఫోటో కెమికల్ స్మాగ్ను ఉత్పత్తి చేస్తుంది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ లాంటి వెలికితీత ప్రక్రియలు భూగర్భ జలాశయాలు మీథేన్తో కలుషితం చేస్తాయి. ఈ పరిణామం జల పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ ప్రక్రియ భూకంప కార్యకలాపాలను ప్రేరేపించవచ్చు. రీఇంజెక్షన్ బావుల వల్ల కూడా కాలుష్యం కలగవచ్చు. కోల్ బెడ్ మీథేన్: ఇది సాంప్రదాయేతర ఇంధన వనరు. దీన్నే స్వీట్ గ్యాస్గా వ్యవహరిస్తారు. బొగ్గు గని క్షేత్రాల నుంచి సహసిద్ధంగానే వెలువడుతుంది. దీనిలో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. కోల్ బెడ్ మీథేన్ సంబంధిత పదార్థం బొగ్గుగా మారే సంకీర్ణ ప్రక్రియ సమయంలో ఏర్పడుతుంది. సిబిఎం సంభావ్యత: ప్రపంచంలో 5వ అతిపెద్ద బొగ్గు నిల్వలున్న దేశం భారత్. సిబిఎంను స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా పరిగణిస్తున్నారు. భారతదేశం సిబిఎం వనరులు దాదాపు 92 ట్రిలియన్ క్యూబిక్ అడుగులు టీసీఎఫ్ లేదా 260 బిలియన్ క్యూబిక్ మీటర్లు బీసీఎంగా అంచనా. అత్యధిక సిబిఎం నిల్వ ఉన్న రాష్ట్రాలు జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా. దేశంలో బొగ్గు, సిబిఎం నిల్వలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయి. తూర్పు భారతదేశంలో గోండ్వానా, అవక్షేపాల్లో ఎక్కువగా ఉన్నాయి. దామోదర్ కోయల్ లోయ, సోన్వాల్ కూడా భవిష్యత్ సిబిఎం ప్రాంతాలు. గమనిక: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ రాబోయే 2-3 ఏళ్లలో రోజుకి 2 ఎంఎంసీఎండి మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు సిబిఎంను ఉత్పత్తి చేస్తుంది. గ్యాస్ హైడ్రేట్స్, క్లాథ్రేట్స్, మీథేన్ హైడ్రేట్స్: నీరు, సహజ వాయువు కలయిక ద్వారా ఏర్పడిన మంచు లాంటి నిర్మాణాలను గ్యాస్ హైడ్రేట్లు అంటారు. హైడ్రేట్లు క్యాథ్రేట్లు అని పిలిచే సముదాయాల రూపానికి చెందినవి. ఇవి సాధారణంగా ధ్రువ ప్రాంతాల్లో, సముద్ర లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడతాయి. ప్రాథమికంగా ఇవి ఘన పదార్థాలు. హైడ్రోకార్బన్ వాయువు, ద్రవ నీటితో తయారవుతాయి. తడి మంచును పోలి ఉంటాయి. నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంటాయి. ఒత్తిడితో 1800 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటాయి. క్యాథ్రేట్ లాటిస్ లాంటి నిర్మాణంలో ఉన్న పదార్థాలు నిర్మాణంతో క్యాథ్రేట్లు లాటిస్ లాంటి నిర్మాణంతో ఉన్న పదార్థాలు, దీనిలో ఒక పదార్థాణువులు మరొక స్ఫటిక నిర్మాణంలో పూర్తి కప్పేసి ఉంటాయి. హైడ్రేట్లు అతిథి అణువులను బంధించడానికి పంజరం మాదిరి పనిచేసే లాటిస్ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అతిథి అణువులు ఎక్కువగా మీథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైనవి ఉంటాయి. గ్యాస్ హైడ్రేట్లు నిస్సారమైన లిథోస్పియర్ 2000-4000 మీటర్ల లోతుకు పరిమితం అయ్యాయి. ప్రధానంగా సముద్ర అడుగు భాగంలో సుమారు 98%, భూమిపై 2% ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లోని పశ్చిమ, తూర్పు అండమాన్ సముద్ర తల ప్రాంతాలు, కృష్ణా గోదావరి బేసిన్, మహానది బేసిన్, బంగాళాఖాతం గ్యాస్ హైడ్రేట్లు ఉన్న ప్రాంతాలు. అదేవిధంగా మీథేన్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. పారిశ్రామిక విప్లవం తర్వాత భూతాపానికి కారణమవుతున్న వాయువుల్లో మీథేన్ది ప్రధానమైన పాత్ర. 2021 జరిగిన గ్లాస్గో సమావేశంలో మొదటిసారిగా మీథేన్ ఉద్గారాల నియంత్రణ చర్చకు వచ్చింది. 2021 గ్లాస్గో, 2022, 2023, 2024, 2024 అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. 2023లో దుబాయ్లో జరిగింది.
2022లో ఈజిప్ట్లో జరిగింది. 2021 గ్లాస్గో, బ్రిటన్లోని గ్లాస్గో సమావేశంలో మొదటిసారిగా మీథేన్ ఉద్గారాల నియంత్రణ చర్చకు వచ్చింది. 2030 నాటికి మీథేన్ ఉద్గారాలను ఇప్పుడున్న దానికన్నా 30% తగ్గించాలని 100కు పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ప్రపంచ మీథేన్ ఉద్గారాలు 30% వాడగలిగిన చైనా, భారత్, రష్యాలు ఆ ఒప్పందంలో భాగస్వామ్యం కాలేదు. మీథేన్ జీవితకాలం సీవుడితో పోలిస్తే చాలా తక్కువ, కానీ దానికన్నా 80 రెట్లు ఎక్కువ ప్రభావితానికి, భూతాపానికి కారణం అవుతుంది. అందుకే దాన్ని నిపుణులు అత్యధిక ఉష్ణకారిణి, సూపర్ వార్మర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీథేన్ ఉద్గారాలు 64% మానవ కార్యకలాపాలే కారణం. మిగిలిన 30% మహాసముద్రాలు, చిత్తడి నేలలు, అగ్ని ప్రమాదాలు వంటి వాటి నుంచి ఉద్భవిస్తోంది. శిలాజీనాల ఉత్పత్తి, రవాణా, వినియోగం వల్ల ఏటా 11 కోట్ల టన్నుల, పశువుల పెంపకం ద్వారా 9 కోట్ల టన్నుల మీథేన్ ఉద్గారాలు వెలువడతాయని అంచనా. శిలాజ ఇంధనాల ఉత్పత్తి, రవాణా, వినియోగం వల్ల 11 కోట్ల టన్నులు అయితే, పశువుల పెంపకం ద్వారా 9 కోట్ల టన్నుల మీథేన్ ఉద్గారాలు వెలువడతాయని అంచనా. అంటే 20 కోట్ల టన్నుల్లో 9 కోట్ల టన్నులు పశువుల పెంపకం ద్వారానే వస్తాయని తెలుస్తున్నది. సహజ వాయువులో మీథేన్ ప్రధానమైన భాగం. సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్, ఇది కూడా పెట్రోల్ మాదిరిగా భూపొరల నుండి లభించే వాయువు. ఇది కూడా హైడ్రోకార్బన్ల సమ్మేళనం. దీనిలో అధికంగా మీథేన్, దాని తర్వాత ఆల్కలైన్స్, CO2, N2లు ఉంటాయి. ప్రస్తుతం వాహనాలను నడపడంలో పీడన సహిత సహజ వాయువు CNGని వినియోగిస్తున్నారు. సహజ వాయువు 120 నుంచి 150 ఉష్ణోగ్రతలకు చల్లబరిచి CNGను రూపొందిస్తారు. వాహన సిలిండర్లలో 200 నుంచి 250 బార్స్ పీడనం వద్ద CNGను నిల్వ ఉంచుతారు. అత్యధిక నిక్షేపాలు గల రాష్ట్రాల వరుసగా అస్సోం, త్రిపుర, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఖండతీర పంచున. ప్రయోజనాలు: పర్యావరణ కాలుష్యం ఏర్పడును. ప్రయోజనాలు: దేశంలో సాంప్రదాయ ఇంధన వనరుల బొగ్గు ధరత స్థానం దీనిదే, 5.9%. మిగతా సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం కొంచెం తక్కువ. సమస్యలు: పర్యావరణ కాలుష్యం ఏర్పడిన తక్కువైనప్పటికీ సరఫరా చేయడం కష్టం. డ్రిల్లింగ్ చేసి సహజ నిలుపుదల సాంకేతికత లేకపోవడం. దీని యాజమాన్యం ఆర్థిక భార సహితం. విద్రోహ శక్తిలో దీని ముప్పును తలపెట్టే అవకాశం ఉండడం. పరిష్కారాలు: ఢిల్లీ మాదిరిగా CNG కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాలను వాడాలి. వెలికితీతలో అడ్వాన్స్ టెక్నాలజీని వాడాలి. కోల్ బెడ్ మీథేన్, దీనినే కోల్ బెడ్ గ్యాస్, కోల్ స్కీమ్ గ్యాస్, కోల్ మైన్ మీథేన్ అంటారు. ఇది కోల్ బెడ్స్ నుండి సంగ్రహించబడే ఒక రకమైన సహజ వాయువు. దీన్ని స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ వాయువుగా పరిగణిస్తున్నారు. ఇది కోలిఫికేషన్ ప్రక్రియ, బొగ్గు ఏర్పడే ప్రక్రియ జరిగేటప్పుడు ఏర్పడును. ఇది ప్రస్తుత కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రధాన ఇంధన వనరుగా మారినది. దీని నెలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ 5వ స్థానంలో ఉంది. ఇండియాలో 12 రాష్ట్రాలు అంచనా వేసే మొత్తం CBM నిల్వలు 92 TCF లేదా 2600 BCM. ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 12 బ్లాకులు క్రియావంతంగా ఉండగా వాటిలో 5 ఉత్పత్తి దశలో ఉన్నాయి. ఇండియాలో గోండ్వానా సెడిమెంట్లు అధిక నిల్వలు ఉన్నాయి. CBM అభివృద్ధికి అనువైన ప్రాంతాలు: దామోదర్ కోయల్ లోయ, సోన్ లోయ. దీనిలో భారయుత హైడ్రోకార్బన్స్ అయిన ప్రోపేన్, బ్యూటేన్లు తక్కువగా ఉండెను. బొగ్గులోని ఘన మాత్రిక మీథేన్ను అధిశోషణ చేసుకోవడం వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ కోల్పోయిన ఫలితంగా ఏర్పడే వాయువును స్వీట్ గ్యాస్ అంటారు. ఈ వాయువు ఉత్పత్తి నిర్వహణ కోసం దేశంలో మొదటిగా ఏర్పడిన సంస్థ గ్రేట్ ఈస్టర్న్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్. CBMను నిష్కర్షణ చేసేటప్పుడు అధికంగా మీథేన్ వాతావరణంలోకి విడుదలై గ్లోబల్ వార్మింగ్కు కారణమగును. 1997లో CBM విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం అన్వేషణ మరియు వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చారు. CBM ఉపయోగాలు: విద్యుత్ ఉత్పత్తి, CNG, ఫర్టిలైజర్స్ తయారీకి, సిమెంట్ ఉత్పత్తి, స్టీల్ ప్లాంట్లు, మిథనాల్ ఉత్పత్తిలో కర్బన ఉద్గారాలు తగ్గును, శక్తి భద్రత పెరుగును. 10% రిజర్వులను వినియోగిస్తే $2 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవచ్చు. షేల్ గ్యాస్, ఇది షేల్ అనే అవక్షేప శిలల్లో సెడిమెంటరీ రాక్స్ 2500 నుంచి 500 మీటర్ల లోతులో దొరికే ఒక రకమైన సహజ వాయువు. ఇది ఎక్కువగా అమెరికాలో వినియోగం ఉంది. దీని నిల్వలు అధికంగా గల మొదటి దేశం చైనా, అర్జెంటీనా, అల్జీరియా. ఇండియా వీటి నిల్వల పరంగా 11వ స్థానంలో ఉంది, 95 TCF. ఇండియాలో షేల్ గ్యాస్ బ్లాక్స్ గుర్తించిన రాష్ట్రాలు: AP, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు. దీనిని ఇండియాలో కృష్ణా, గోదావరి, కావేరి పరివాహక ప్రాంతాల్లో గుర్తించారు. భారత్లో మొదటి డ్రిల్లింగ్ కార్యక్రమం నుంచి ప్రదేశం జంబూసర్, గుజరాత్.
ప్రభుత్వం షేల్ గ్యాస్ మరియు ఆయిల్ పాలసీ 2013 రూపొందించింది. ఇది ఆయిల్ కంపెనీలకు హైడ్రాలిక్ ఫ్రాకింగ్ అనుమతులు ఇచ్చింది. దీనిని 2 రకాల పద్ధతులు వెలికితీస్తారు. అవి హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ లేదా ఫ్రాకింగ్ మరియు హారిజాంటల్ డ్రిల్లింగ్. హైడ్రాలిక్ ఫ్రాకింగ్ ఈ ప్రక్రియలో అధిక పీడనం గల ఫ్లూయిడ్ను భూమి లోతైన పొరలలో గల శిలా పొరల వద్దకు పంపి దాన్ని ఫ్రాక్చర్ చేస్తారు. ఈ ఫ్లూయిడ్ ప్రోపెంట్ అనే ఇసుకని కలిగి ఉండును, కావున శిలలపై ఒత్తిడి పెరిగి ఫ్రాక్చర్ అవును. ఈ ప్రక్రియ ద్వారా షేల్ గ్యాస్ అండ్ ఆయిల్ను నిష్కర్షించడానికి 5 నుంచి 9 మిలియన్ లీటర్ల నీరు అవసరం. దీనివల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. కావున జర్మనీ, ఫ్రాన్స్, స్కాట్లాండ్ దేశాలు హైడ్రాలిక్ ఫ్రాకింగ్ నిషేధించాయి. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ ప్రక్రియ ద్వారా పొందిన ఆయిల్కు హైడ్రోజన్ కలిపి ఆ ఆయిల్లోని మలినాలను, సల్ఫర్ మరియు నైట్రోజన్లను తొలగించడాన్ని రిఫైనింగ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.